2 గంటల ముందర పాత్రికేయ సోదరులకి ఏ విషయం మీద నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నానో ఆ విషయాన్ని ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తే ఈ 2 గంటల్లో నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ కానీ ఏవి కూడా ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ప్రతి ఒక్క అంశం ఏదైతే ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తా ఉన్నానో దానికి కట్టుబడి ఉంటాను. నాకు ఫోన్ చేసి ప్రెస్ మీట్ ఆపమన్న వాళ్ళని కానీ నన్ను బెదిరించిన వాళ్ళని కానీ నా అంతు చూస్తామని చెప్పినటువంటి వాళ్ళకి కానీ నేను ఇక్కడే పుట్టి పెరిగాను. దేనికి కూడా భయపడి వెనకడిగేసేది లేదు. నేను మాట్లాడే ప్రతి అంశం ఆరోపణలు కాదు, కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏ విధంగా దోపిడీకి గురి కాబడతా ఉంది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముసుగులో వైసీపీ దొంగల ముఠ ఏ విధంగా దోచుకు తింటుంది, ఈ దొంగల ముఠాకి విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద కన్ను పడితే ఆయన పక్కనే ఉన్నటువంటి శకునిలాగా అప్పట్లో విజయసాయిరెడ్డి పక్కన ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని చేజిక్కించుకోవాలి, బంగారు బాతు లాంటిది, 100 కోట్ల రూపాయలు దీంట్లో దోచుకు తినొచ్చు అనేటువంటి నెపంతో ఒక కామధేను లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఈ యొక్క విజయసాయిరెడ్డి దొంగల ముఠాకి ఏ ఒక్క క్రికెట్లో అనుభవం లేకుండా సాక్షాత్తు 2019లో కార్యదర్శిగా శరత్ చంద్రారెడ్డిని నియమించడం, అప్పుడే విజయసాయిరెడ్డి బినామీగా ఉన్నటువంటి విశాఖలో బట్టల వ్యాపారం చేసుకున్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి ఆయన్ని ట్రెజరర్గా అప్పుడు నియమించడం, ఆ తరువాత నిబంధనల విరుద్ధంగా 2022 సెప్టెంబర్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా వీళ్ళంతటి వీళ్ళే ఇదే శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ తిహార్ జైల్లో ఉంటుండగా ఎలాగా ఏసీఏకి అధ్యక్షుడయ్యాడు, అధ్యక్షుడికి నామినేషన్ పత్రంలో సంతకం పెట్టించుకోవడానికి వెళ్ళినటువంటి ఆయన సోదరుడు స్వయాన విజయసాయిరెడ్డి కూతుర్ని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి రోహిత్ రెడ్డికి తెలియకుండానే శరత్ చంద్రారెడ్డి నామినేషన్ పత్రాలను సంతకం చేయించుకొని వచ్చినప్పుడు ఆయనకి తెలియకుండానే ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ ఎలాగైపోయారు, ఇదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి ట్రెజరర్ గా ఉండేటప్పుడు 36 కోట్లని దారి మళ్లించిన మాట వాస్తవం కాదా? ఏదైనా ప్రపంచంలో ఒక క్రికెట్ స్టేడియం ఒక రాష్ట్రానికి ఒకటే ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టేడియం. ఆ ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడు సంవత్సరాలకు గాను ఒక క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంటుంది. అంతేగాని ఒక రాష్ట్రంలో 10 స్టేడియంలు కట్టడం, 10 మ్యాచ్లు జరగడం ఏటా అన్నది ఎక్కడ కూడా జరగదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డికి మెప్పు పొందడం కోసం ఈ గోపీనాథ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఠా ఏదైతే ఉందో, ఈ శరత్ చంద్రారెడ్డి
రోహిత్ రెడ్డిలు వీళ్ళు దోచేటువంటి భూములకి అండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలని వీళ్ళు చేసినటువంటి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కబ్జాని, అవినీతి అక్రమాలని ఇవాళ జనసేన పార్టీ తేటతెల్లం చేస్తా ఉంది. ఇంత పెద్ద స్టేడియం ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం విశాఖలో ఉంటే ఈ స్టేడియంని ఈ ముఠా చెందినటువంటి వ్యక్తులు, ఈ శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో భోగాపురంలో వీళ్ళకి ఉన్నటువంటి 500 ఎకరాల దగ్గర ప్రభుత్వంలో 40 ఎకరాల భూమిని కేటాయించడానికి అత్యంత పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం కడతానని చెప్పి బూచిగా చూపించి వీళ్ళ భూమినే ప్రభుత్వానికి ఇచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 500 ఎకరాలకి భూములు రేటు విలువ పెంచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముసుగులో ఉన్నటువంటి ముఠా పన్నాగం పన్నిన మాట వాస్తవం కాదా? ప్రతిపాదన పెట్టిన మాట వాస్తవం కాదా? తద్వారా ఇప్పుడున్నటువంటి పిఎం పాలెం ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియంని ఈ గోపీనాథ్ రెడ్డికో ఒక షాపింగ్ కాంప్లెక్స్ తయారు చేసేసి దాన్ని వీళ్ళు చేజిక్కించుకుందాం అనుకున్నటువంటి స్కెచ్ వాస్తవం కాదా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. ఇవన్నీ 2 గంటల ముందర పాత్రికేయ సోదరులకి ఏ విషయం మీద నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నానో ఆ విషయాన్ని ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తే ఈ 2 గంటల్లో నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ కానీ ఏవి కూడా ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ప్రతి ఒక్క అంశం ఏదైతే ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తా ఉన్నానో దానికి కట్టుబడి ఉంటాను. నాకు ఫోన్ చేసి ప్రెస్ మీట్ ఆపమన్న వాళ్ళని కానీ నన్ను బెదిరించిన వాళ్ళని కానీ నా అంతు చూస్తామని చెప్పినటువంటి వాళ్ళకి కానీ నేను ఇక్కడే పుట్టి పెరిగాను, దేనికి కూడా భయపడి వెనకడిగేసేది లేదు. నేను మాట్లాడే ప్రతి అంశం ఆరోపణలు కాదు, కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏ విధంగా దోపిడీకి గురి కాబడతా ఉంది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముసుగులో వైసీపీ దొంగల ముఠ ఏ విధంగా దోచుకు తింటుంది, ఈ దొంగల ముఠాకి విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద కన్ను పడితే ఆయన పక్కనే ఉన్నటువంటి శకునిలాగా అప్పట్లో విజయసాయిరెడ్డి పక్కన ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని చేజిక్కించుకోవాలి, బంగారు బాతు లాంటిది, 100 కోట్ల రూపాయలు దీంట్లో దోచుకు తినొచ్చు అనేటువంటి నెపంతో ఒక కామధేను లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఈ యొక్క విజయసాయిరెడ్డి దొంగల ముఠాకి ఏ ఒక్క క్రికెట్లో అనుభవం లేకుండా సాక్షాత్తు 2019లో కార్యదర్శిగా శరత్ చంద్రారెడ్డిని నియమించడం, అప్పుడే విజయసాయిరెడ్డి బినామీగా ఉన్నటువంటి విశాఖలో బట్టల వ్యాపారం చేసుకున్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి ఆయన్ని ట్రెజరర్గా అప్పుడు నియమించడం, ఆ తరువాత నిబంధనల విరుద్ధంగా 2022 సెప్టెంబర్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా వీళ్ళంతటి వీళ్ళే ఇదే శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ తిహార్ జైల్లో ఉంటుండగా ఎలాగా
ఏసీఏకి అధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడికి నామినేషన్ పత్రంలో సంతకం పెట్టించుకోవడానికి వెళ్ళినటువంటి ఆయన సోదరుడు స్వయాన విజయసాయిరెడ్డి కూతురిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి రోహిత్ రెడ్డికి తెలియకుండానే శరత్ చంద్రారెడ్డి నామినేషన్ పత్రాలను సంతకం చేయించుకొని వచ్చినప్పుడు ఆయనకి తెలియకుండానే ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో వైస్ ప్రెసిడెంట్ ఎలాగైపోయారు. ఇదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి ట్రెజరర్ గా ఉండేటప్పుడు ముఖ్యమంత్రి ఫోటోలు వేసి ఐపీఎల్ కి సెమీఫైనల్స్ కి ఫైనల్స్ కి స్క్రీన్లు పెట్టి ₹1,00,00,000 దుర్వినియోగం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. డబ్బులు ఎవరు వేయండి? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ₹10 లక్షలు ఖర్చు పెట్టాలన్నా జనరల్ బాడీ మీటింగ్ అప్రూవల్ కావాలి. అలాంటిది ఫ్యాన్ పార్క్, ఏసీఏ ఫ్యాన్ పార్క్ పేరుతో వీళ్ళు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ₹1,00,00,000 వెచ్చించి వీళ్ళు కార్యక్రమాలు చేశారు. ఆడుదాం ఆంధ్ర ఇంటర్నేషనల్ స్టేడియంలో ఒక మ్యాచ్ జరగాలంటే బీసీసీఐ అప్రూవల్ కావాలి. ఈ ఆడుదాం ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? మొత్తం వైసీపీ నాయకులు. అంటే ఇది వైకాపా క్రికెట్ అసోసియేషనా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషనా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. అంటే మీరు ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్కడ మ్యాచ్లు జరుపుతారా? ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో కనీసం మీకు జ్ఞానం ఉందా? బీసీసీఐ రూల్స్ ఉన్నాయి, బీసీసీఐ మినిట్స్ ఉన్నాయి. ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవినీతి అక్రమాల పైన 20 దగ్గర కేసులు ఉన్నాయి హైకోర్టులో. ఇవాళ హైకోర్టులో కంటెంప్ట్ కేసు కూడా రాబోతా ఉంది. హైకోర్టు తీర్పిచ్చింది, ఎవరైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అనేకమైన అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి పాల్పడుతున్నారు, నిధుల్ని దుర్వినియోగం చేస్తారని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు తీర్పిచ్చింది, స్టే ఇచ్చింది, ఇంటీరియర్ స్టే ఇచ్చింది. రిట్ పిటిషన్ నంబర్ 535/2023 ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో క్రికెట్ యాక్టివిటీస్ సంబంధించి శాలరీస్ సంబంధించి కేవలం వాటికే డబ్బులు మీరు విత్డ్రా చేయాలి. దానికి మించి మీరు డబ్బులు ఏ విధంగా కూడా విత్డ్రా చేయకూడదని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు స్టేని కానీ, హైకోర్టు ఉత్తర్వులు కానీ, హైకోర్టు తీర్పుని కానీ ఈ యొక్క ముఠా ఎవరైతే ఉన్నారో, ఈ దోపిడీ ముఠా ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం వాటిని కూడా లెక్క చేయకుండా ₹1,00,00,000 నిధుల్ని దారి మళ్లించేశారు. 67 కోట్ల రూపాయలు పైగా కేవలం ఏడాది కాలంలో వీళ్ళు నిధుల్ని దుర్వినియోగం చేశారు. వీళ్ళు ఎఫ్డీలు ఏమైపోయినాయి అని అడుగుతా ఉన్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఏ జిల్లాగా జిల్లా ఇవాళ వైసీపీ నాయకులే ఆ అసోసియేషన్ లో దానికి సంబంధించిన సంస్థల్లో ఎలాగ నియమింపబడ్డారు.